చాలా మంది క్రైస్తవులుగానే ఉంటున్నారు కానీ తప్పిపోయిన క్రైస్తవులుగా ఉంటున్నారు. చాలా మంది విశ్వాసులుగానే ఉంటున్నారు కానీ యేసయ్య లేని విశ్వాసులుగా ఉంటున్నారు. చాలా మంది ఉంటున్నారు కానీ అతి ఏమంటారు, ఈ శాస్త్రులు పరిచయాలు దేనిలోనికి వెళ్ళారు? సెల్ఫ్ రైచస్ లోనికి వెళ్ళారు, అంటే స్వనీతిలోనికి వెళ్ళారు. దేనిలోనికి వెళ్ళారు? స్వనీతిలోనికి వెళ్ళారు. కొంతమంది ఎవరిని ప్రేమించరు, వాళ్ళకి ఇష్టమైన ఎవరైనా సేవకుడు ఏదైనా ఒకటి చెప్తే ఆయనని ప్రేమిస్తారు కానీ వాక్యాన్ని ప్రేమించాలి, ఆయనదే నిజం అనుకుంటారు. హల్లెలూయా. యూట్యూబ్లలో వాట్సాప్లలో ఏదన్నా ఒక సేవకురాలు ఎవరైనా ఎందుకంటే అనుభవము లేకుండా ఉద్రేకంగా లేదా వారి ఊహల్లో నుంచి తలంపుల్లో నుంచి వారి పరిస్థితుల్లో నుంచి వచ్చినవి ఇప్పుడు సాధారణంగా ప్రసంగాలు అలాగే వస్తాయి. అది దాని ఉద్దేశం ఏంటిది? ఒక ప్రసంగం ఇక్కడ నిలబడి మీకు బోధిస్తున్నానంటే దీని వెనకాల యేసయ్య ఉండాలి. యేసయ్య మీతో ఈ వారం ఏం మాట్లాడతారు, మీ జీవితాలతో ఏం మాట్లాడతారు, మీరు ఏది నేర్చుకోవాలి, ఆత్మీయంగా మీరు ఎలా ఎదగాలి, ఎలా కట్టబడాలి, ఎలా స్థిరపరచబడాలి, మిమ్ములను గూర్చిన మీ జీవితంలో గూర్చిన బాధ్యత లేదా రెస్పాన్సిబిలిటీ లేదా మిమ్ములు గూర్చిన ఒక ప్రార్థన అంటే వేదనతో కూడిన భారము ప్రార్థన మీ గురించి ఎవరికి ఉన్నది అది మనం గ్రహించుకోవాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మాట చెప్తాను మీకు, సొంత తండ్రికి ఉన్నంత బాధ్యత, సొంత తల్లిదండ్రికి ఉన్నంత రెస్పాన్సిబిలిటీ, భారము, కన్నీళ్లు, సంతోషము వేరే వాళ్ళకు నీ తండ్రి కంటే అవతల వ్యక్తి గొప్పవాడై ఉండొచ్చు, చదువుకొని ఉండొచ్చు, నీకు మంచి బోధించి ఉండొచ్చు, ఎప్పుడన్నా లేదా మంచి మంచి విషయాలు కూడా నీకు చెప్పి ఉండొచ్చు. అయినంత మాత్రాన నీ తండ్రి నీ తండ్రే. ప్రతి సండే నీవు చేస్తున్న ఆరాధన స్థలము నీకు బోధించే బోధకుడు నిన్ను గూర్చి ఒక ఉద్దేశం కలిగి ఉంటాడు. నీ గురించి ఆయన ప్రార్థనలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు ఎప్పుడో ఒకప్పుడు. హల్లెలూయా. సోమవారం నుంచి శనివారం వరకు ఏదో ఒక విషయం. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము ఆత్మీయంగా ఈ లోకంలో ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఎందుకు చెప్తున్నానంటే పూర్తిగా విశ్వాసము, క్రైస్తత్వము దేవుని విషయంలో నుంచి జారిపోయిన తరంలో మనం ఉన్నాం. ఎవరితో స్టేటస్లో పెట్టుకుంటాం, ఎవరివో ఫోటోలైనా కానీ, వాక్యమైనా కానీ, మంచి విషయాలైనా కానీ, చెడ్డ విషయాలైనా కానీ నీ సొంత తల్లిదో నీ తండ్రిదో లేదా నీ సేవకుందో నువ్వు పెట్టుకో. ఆ కల్చర్లో మనం లేము. ఉన్నామని చెప్పండి. యవన బిడ్డలు కానీ స్త్రీల పురుషులు కానీ నువ్వు రెగ్యులర్గా ఒక సంఘానికి పోతావు, నువ్వు వాక్యం కొంచెం బాగున్నదని తీసి ఆమెని దాంట్లో పెట్టుకొని ఆమెను పబ్లిసిటీ చేస్తావు, ఆమెను సెలబ్రిటీ చేసేస్తావు. హల్లెలూయా. వాళ్ళు చాలా మంది సోకాల్ ప్రీచర్స్ అంటే మీకు అర్థం కాదంటే సెలబ్రిటీ అంటే అప్పటికప్పుడు పుట్టుకొస్తున్నారు కదా, వాళ్ళు ఏదో ఉద్రేకంగా చెప్పేసి అంటే అనుభవం లేకుండా, ఒక ట్రైనింగ్ లేకుండా, ఒక కన్నీటి ప్రార్థన లేకుండా, ఒక పత్రికలు పంచిన అలవాటు లేకుండా, ఒక దేవుని కొరకు అంటే ఏ అనుభవం లేకుండా సడన్ గా అప్పటికప్పుడు ఫోన్లలో ఏమైపోతారు, ఫేమస్ అయిపోతారు. హల్లెలూయా. వారి వ్యక్తిగత జీవితం మీరు చూడాలి. ఏం చూడాలా? వ్యక్తిగత జీవితం. అయినా వాళ్ళ గురించి మనకి ఏం తెలుసని వాళ్ళని మనం యూట్యూబ్లో పెట్టుకుంటాం అంటే ఆ చెప్పిన వాక్యం మంచిగా ఉన్నదని.